తెలుసు కదా మూవీ చూడడం జరిగింది. అంటే డైరెక్టర్ గారు నాకు తెలిసి సినిమా కావాలని పెట్టారు టైటిల్. ఎందుకంటే ఇలాంటి స్టోరీలు చాలా వచ్చాయి, మీకు తెలీదా, మీకు తెలుసు కదా అనేది మనల్ని ప్రశ్నించినట్టు అడిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ డైరెక్టర్ కొంచెం తీసే విధానం బాగుంది, కానీ కంటెంట్ కాన్సెప్ట్ అంత ఆకట్టుకోలేదు. సిద్ధు జొన్నలగడ్డ గారిని మంచి అందంగా చూపించింది, రాజకన్న గారిని అందంగా చూపించింది, శ్రీనిధిని కూడా బాగా చూపించింది, కానీ స్టోరీ పరంగా వీక్ అయింది. వైవర్ష కామెడీ అయితే తక్కువ ఇచ్చిన కాడికి గట్టిగా పేల్చాడు. అన్నపూర్ణమ్మ అయితే లాస్ట్లో కొంచెం కామెడీ చేసిన, లాస్ట్ మోటివేట్ కూడా చేసి ఓకే అనిపించింది. ఇలాంటి స్టోరీలు గతంలో మనకు వచ్చాయి కాబట్టి ప్రజలు దీన్ని తీసుకోలేకపోయారు. బ్యాక్గ్రౌండ్ పూజలు మన తమన్ గారు అయితే బాలకృష్ణ గారికి ఎంత గట్టిగా అయితే కొడతారో, మన ఓజీ సినిమాకి ఎంత గట్టిగా అయితే ఇచ్చాడో, చిన్న సినిమా కూడా చిన్నగానే తీసుకున్నాడు. పెద్ద సినిమాకి పెద్దగా వాయించాడు, చిన్న సినిమాకి చిన్నగా వాయించాడు అన్నట్టు ఉంది. ఓవరాల్గా సినిమా ఒక బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ కాకుండా యావరేజ్ మూవీగా అయితే అనిపించింది. దీపావళి తరంలో రావాల్సిన సినిమా కాదు, ఎందుకంటే దీపావళి సినిమా టైంలో వచ్చిన సినిమా ఒక తారజోలోగా మత పిల్లలకి ఎలుగుపోవాలి, కానీ ఒక భూచక్రలాగా కింద ఉండిపోకూడదు అనేది నా ఒపీనియన్ అనిపించింది. ఓకే, వన్ టైం వాచబుల్ మూవీ, రెగ్యులర్ మూవీ అయితే కాదు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమాకి 2 నుంచి 2.5 వరకు అయితే ఇవ్వచ్చు. యాక్టింగ్ పరంగా ఒక మిడ్ అయితే ఎక్కిరని మనం చెప్పుకోవచ్చు.